హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే నా ఛానల్ మానిటరైజ్ అయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. అసలు ఎప్పుడవుతుంది అని చెప్పి చాలా డేస్ నుంచి అనుకున్నాను, కానీ ఇంత ఫాస్ట్గా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలు ఎలా జరిగింది, అసలు దేనివల్ల నాకు రీచ్ వచ్చింది, అసలు మానిటరైజేషన్ అంటే ఏంటి అనేది కంప్లీట్ ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఛానల్ అయితే 2023 ఎండింగ్లో స్టార్ట్ చేశాను, కానీ వీడియోస్ అయితే అసలు పోస్ట్ చేయలేదు. స్టార్ట్ చేయడం ఎంతసేపు అండి, ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా చేసేస్తారు, 5 మినిట్స్లో చేసేసుకుంటారు. ఏముందో ఒక మెయిల్ క్రియేట్ చేసుకుని మనం ఛానల్ స్టార్ట్ చేసుకున్నామంటే ఛానల్ స్టార్ట్ అయిపోతుంది. అంతకుమించి ఏం లేదు. కొన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, మనం వీడియో కాల్ ఇవన్నీ అది మనం వీడియో కాల్లో ఉండాలి, అవన్నీ అయిపోతుంది అంతే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా చాలా ఈజీ, కానీ దాని తర్వాత మనం నిలబెట్టుకోవడం ఉంటుంది కదా, అది చాలా కష్టం అనమాట. సో నేనైతే 2023లోనే స్టార్ట్ చేశాను. ఎండింగ్లో నవంబర్ డిసెంబర్ నాకు సరిగా గుర్తులేదు, కానీ అప్పటి నుంచి నేను 2023 ఏప్రిల్ వరకు సరిగ్గా అసలు నేను యూట్యూబ్ లాంగ్ వీడియోస్ అయితే అసలు అప్లోడే చేయలేదు. అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఎప్పుడో నెలకొకటి 2 అట్లా చేసేదాన్ని అనమాట, చాలా తక్కువ చేసేదాన్ని. కానీ దానికే చాలా మంది నవ్వేవారు అనమాట. ఏంటి ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఈ అమ్మాయికి ఎందుకు యూట్యూబ్ ఛానల్, ఏం చూపించాలనుకుంటుంది, ఏం చెప్పాలనుకుంటుందని నాకు తెలిసి చాలా వరకు నా ముందే నవ్వారు. అండ్ నాకు వెనకాల కూడా చాలా మంది మాట్లాడుకున్నారు, అవన్నీ నాకు తెలిసాయి. కానీ నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే సక్సెస్ వచ్చాక అందరూ మన దగ్గరికి వస్తారు అన్న నేను ఆ విధానాన్ని నేను నమ్ముతాను అనమాట. నవ్వుకొని ఏముందిలే అని చెప్పి నేను అసలు పట్టించుకోను ఎప్పుడు కూడా. అండ్ నేను పెళ్ళి అయిన తర్వాత 2024 ఏప్రిల్ తర్వాత నేను యూట్యూబ్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పటికీ కరెక్ట్గా 10 మంత్స్ అవుతుందన్నమాట. ఈ 10 మంత్స్లో నేనైతే 50 వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులో ఎక్కువగా ఉండేవి నా పర్సనల్ రిలేటెడ్వి, దాని తర్వాత నేను యాక్సెంచర్ ఆఫీస్ జాయిన్ అవ్వడం నేను పెళ్ళైన తర్వాత అనమాట. సో నాకు అదొక బాగా ప్లస్ అయిపోయింది. సో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నేను అలాంటివి ఫేస్ చేశాను, అలాంటివి కూడా పెడదాం అనుకున్నాను. లైక్ వేరే వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఆ వీడియోస్ అయితే మంచిగా రీచ్ వచ్చాయన్నమాట. అండ్ దాని తర్వాత నేను కొత్తగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఏవైతే వీడియోస్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను కదా, సో అలాంటివే మళ్ళీ నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లాంగ్ వీడియోస్లో లైక్ ఏజియో రివ్యూస్ చేయడం, మీషో రివ్యూస్ చేయడం, మింత్రా రివ్యూస్ చేయడం అట్లా చేశాను అనమాట. అవి కూడా రీచ్ బాగానే ఉంది. మీకు చెప్పాలంటే నా వీడియోస్ ఎక్కువగా దేనికి బాగా రీచ్ వెళ్ళిందని అంటే, యాక్సెంచర్ వీడియోస్ ఇక్కడ ఉంటే నా ఫ్యామిలీ వీడియోస్ ఇక్కడ ఉన్నాయి, మిడిల్లో నా రివ్యూస్ అనమాట. లైక్ నా ఫ్యామిలీ వీడియోస్ అయితే చాలా 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 తక్కువ వ్యూస్ వస్తాయండి. దాని నుంచి నాకు మహా అయితే అసలు డబ్బులు కూడా రావట్లేదు. అదే నేను ఇప్పుడు నార్మల్గా యాక్సెంచర్వి పెట్టాను అనుకోండి, నాకు రీచ్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది యూజ్ఫుల్ కంటెంట్ కాబట్టి తొందరగా రీచ్ వెళ్తుంది. నా పర్సనల్ది ఏముంది, ఎవరు చూస్తారని, నా పర్సనల్ది నా ఇంట్లో వాళ్ళు, నా రిలేటివ్స్ వీళ్ళే చూస్తున్నారు. సో అలా అనమాట. నా పర్సనల్ వీడియోస్ ఇక్కడ ఉంటే, యాక్సెంచర్ వీడియోస్ ఇక్కడ ఉంటే, మిడిల్లో నా రివ్యూస్ వీడియోస్ ఉంటాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే అన్నీ ఉన్నాయి. నేను నా పర్సనల్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే, ఇది నాకు ఒక మెమొరీ లాగా ఉండాలి. రేపు పొద్దున నా పిల్లలు పుట్టాక వాళ్ళు చూస్తారు కదా, అయ్యో మా మమ్మీ ఆ టైంలో అది చేసింది, అలా ఉంది, అలా చేశారు, అలా వెళ్ళారు ఫంక్షన్కి అని మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏదైనా పిల్లల హ్యాపీనెస్ తర్వాతే కదా మంది. సో నేను అందుకనే ప్రతిదీ కూడా మెమొరీలాగా పెట్టుకుంటాను. అవి రీచ్ రాకపోయినా నేను ఏం ఫీల్ కాను అనమాట. అండ్ యాక్సెంచర్ అయితే నాకు చాలా మంచిగా వచ్చాయి. అండ్ దాని తర్వాత నా రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయండి. నాకు ఇక్కడైతే చాలా ప్లస్ అయిపోయింది. 50 వీడియోస్కి మానిటరైజ్ అయిపోయిందా అని అనుకోవచ్చు. చాలా మందికి మీరు నమ్మరు, సెలబ్రిటీస్ లాంటి వాళ్ళకైతే 2 to 3 వీడియోస్కి రీచ్ వచ్చేస్తుంది. మనం ఏం సెలబ్రిటీస్ కాదు, ఏమీ కాదు కదా. సో మనకి టైం పట్టింది అనమాట.
చాలా మందికి చాలా టైం పడుతుంది, కాకపోతే లేట్ అయినా మానిటరైజ్ అవుతుంది. కాకపోతే మనం తీసుకునే కంటెంట్, వీడియో క్లారిటీ ఇవన్నీ ఉండాలి. అండ్ కాపీ రైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు మానిటరైజేషన్ అంటే ఏంటి అని అంటే, మానిటరైజేషన్ అంటే ఏం లేదండి. మనం యూట్యూబ్ చాలా మంది సరదాగా స్టార్ట్ చేస్తారు అండ్ చాలా మంది మనీ ఎర్నింగ్ వస్తుంది కదా అని స్టార్ట్ చేస్తారు. సీరియస్లీ చెప్పాలంటే నేనైతే నాకు ఇష్టం ఇలాంటివన్నీ కూడా. సో నేను చాలామంది యూట్యూబర్స్ని చూసి నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ నా తర్వాత నా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉందన్నమాట ఇందులో. అండ్ దాని వలన ఇంకా నాకు నేనైతే మంచిగా రన్ చేయగలుగుతున్నాను ప్రస్తుతం వరకు. అండ్ నేను ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదండి యూట్యూబ్లో. నాకు ఎంత ఒంట్లో బాగోపోయినా నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అయితే వీడియో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ఏదో ఒకటి క్రియేట్ చేసుకునైనా పోస్ట్ చేస్తాను. నాకు అసలు నేను ఇగ్నోర్ అయితే చేయను. అండ్ మనకి నార్మల్గా మానిటరైజేషన్ అంటే ఏంటంటే, మన యూట్యూబ్లో 500 ఫాలోవర్స్ రావాలి, మన యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ రావాలి. అండ్ దాని తర్వాత లాంగ్ వీడియోస్ అనుకోండి 4000 వాచ్ అవర్స్ రావాలి, 4000. ఓకే, అదే షార్ట్స్ అనుకోండి 10 మిలియన్ వాచ్ అవర్స్ రావాలి. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబర్స్ అయితే 500 ఉండాలి. అండ్ అలాగే లాంగ్ వీడియో అయితే 4000 వాచ్ అవర్స్ రావాలి. అండ్ అలాగే షార్ట్స్ అయితే 10 మిలియన్ వాచ్ అవర్స్ అయితే రావాలన్నమాట. నేను అసలు యాక్చువల్గా లాంగ్ వీడియోకి నాకు ఎప్పటికీ వెళ్ళదు, నాకు అసలు 4000 అవ్వదనే అనుకున్నాను. షార్ట్స్ అయితే నాకు ఇప్పటికీ షార్ట్స్ అయితే ఇప్పుడు నాకు 6 మిలియన్ అట్లా ఉన్నాయి. సో నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను కదా, ఒక వీడియో వెళ్ళకపోతే ఏమో ఇంకో వీడియో వెళ్తుంది కదా అన్న దాంట్లో ఉన్నాను. కానీ కాకపోతే నాకు ఈ లాంగ్ వీడియోస్ అనేవి బాగా హెల్ప్ అయ్యాయి అనమాట. నాకు ఒక యాక్సెంచర్ వీడియోకే మీరు నమ్మరు 2000 వాచ్ అవర్స్ అయితే వచ్చిందండి. నాకు అదే బాగా ప్లస్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నా రివ్యూస్ అవ్వచ్చు, ఫ్యామిలీ కూడా కొన్ని అయితే థౌజండ్స్లో లైక్ 2000, 3000 అట్లా వెళ్ళాయి. యాక్సెంచర్ అయితే 56K, 56,000, 46,000, 40,000 అలా వెళ్ళాయి అనమాట. సో దానివల్ల నాకు మానిటరైజ్ అయిపోయింది. అండ్ నేనేంటంటే ఇప్పుడు మానిటరైజ్కి అప్లై చేశాను అనమాట. మనకి వైటీ స్టూడియో అని చెప్పి ఒకటి ఉంటుంది. మీరు ఎవరైనా యూట్యూబ్ ఇట్లా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడే ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడే వైటీ స్టూడియో కూడా మీరు చేసుకోండి. దాంట్లో ఏంటంటే మనకి ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత వ్యూస్ వచ్చినాయి, ఎంత వాచ్ అవర్స్ ఎంత వచ్చాయి, షార్ట్స్కి ఎంత వచ్చాయి, లాంగ్ వీడియోస్కి ఎంత వచ్చాయి అని చెప్పి ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. వైటీ స్టూడియో అయితే నాకు చాలా మంచిగా హెల్ప్ అయింది. అండ్ దాంట్లో ఏదైనా కాపీరైట్ పడితే కాపీరైట్ పడింది, ఈ ప్లేస్లో పడింది అని చెప్పి కూడా చూపిస్తుంది అనమాట. సో అది కూడా మీరు చూసుకోండి. నాకైతే చాలా మంచిగా వైటీ స్టూడియో అయితే హెల్ప్ అయింది. నేను ఇప్పుడైతే గూగుల్ పిన్కి కూడా అప్లై చేశాను. మీరు నమ్మరు, నాకు డబ్బులు కూడా తొందరలోనే వచ్చేస్తాయి అనమాట. సో నేను గూగుల్ పిన్ రాగానే నా అడ్రస్ అది అప్డేట్ చేశాను ఆల్రెడీ. నేను యూట్యూబ్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు అండ్ మనీ కోసం అన్ని పేమెంట్ సెటప్, అడ్రస్ సెటప్ అన్నీ కూడా నేను చేసేసుకున్నాను. అండ్ గూగుల్ పిన్ అయితే మన ఇంటికి పంపిస్తారు. చాలా సీక్రెట్ కీ అనమాట, ఎవరికి చూపించకూడదు. సో మనం ఉండేటప్పుడు కూడా మనమే తీసుకోవాలి, వేరే వాళ్ళకి కూడా ఇవ్వరనమాట. మనం పాస్పోర్ట్ ఇప్పుడు ఎట్లా మనం ఉంటే మనకి ఇస్తారు, లేదంటే పేరెంట్స్ ఉన్నా ఇవ్వరు కదా. సో ఇది కూడా అంతే అనమాట, చాలా సెక్యూర్గా ఉంటుంది. సో అది మనం ప్రాపర్గా ఆ మెయిల్కి వెళ్ళి అప్లోడ్ చేసుకుని ఆ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనకి డబ్బులు వస్తాయి. ఆల్రెడీ నా వైటీ స్టూడియోలో అయితే నాకు మనీ చూపిస్తుంది. నేను దానికి చాలా 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 హ్యాపీగా అయ్యాను అనమాట. ఇది నా ఫస్ట్ ఇన్కమ్ రాబోతుంది అని చెప్పేసి. అది తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, కానీ నేను ష్యూర్గా చెప్తాను ఎంత వచ్చింది అనేది. అండ్ తొందరలో వితిన్ 2 to 3 monthsలోనే మేబీ ఆ అమౌంట్ నేను విత్డ్రా చేసుకోగలుగుతాను అనుకుంటున్నాను. అంటే కొంత లిమిట్ అని ఉంటుందన్నమాట. ఆ లిమిట్కి రీచ్ అయితే మనం విత్డ్రా చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో నేను వెంటనే దగ్గరలో ఉన్నాను అనమాట. ఆల్రెడీ 50% రీచ్ అయిపోయింది అనమాట ఆ లిమిట్కి. సో ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే చాలు, నేను విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో నాకైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తారని నేను నిజంగా అనుకోలేదు. నా వీడియోస్ అయితే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు అనమాట. మనం అనే పర్సన్ అందరికీ నచ్చాలని లేదు కదా. సో నేను అదే నమ్ముతాను అనమాట. నచ్చలేని వాళ్ళు చూడకపోండి, నచ్చలేని వాళ్ళు చూడరు, తిట్టుకుంటారు, సరే ఫైన్, ఓకే, దాంట్లో ఏముంది. నేను ఎప్పుడు ఏ వీడియోలో ఎవరిని కించపరచలేదు. అందరికీ మన వీడియోస్ నచ్చాలని లేదు, అందరికీ మన వీడియోస్ రీచ్ అవ్వాలని లేదు కదా. సో నేను అదే నమ్ముతాను అనమాట.
నన్ను చూసి చాలామంది స్టార్ట్ చేయొచ్చు, ఆల్రెడీ చేసే ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మీరు ఏ విషయంలో అయినా స్ట్రక్ అయి ఉంటే నాకు చెప్పండి, నేను చెప్తాను. థంబ్నెయిల్స్ ఎట్లా చేసుకోవడం, లేదనంటే కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయడం, అసలు కాపీ రైట్స్ అంటే ఏంటి, వాటిలో కూడా మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను ష్యూర్గా చెప్తాను అనమాట. నేను ఆల్రెడీ నాకు యాక్సెంచర్వి చాలా కమెంట్స్ వస్తాయి, నేను వాళ్ళందరికీ రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే మీకు కూడా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తానండి. కానీ మీరు ఒకవేళ ఖాళీగా ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసుకోండి. యూట్యూబ్ అనేది నువ్వే చేయాలి, నేనే చేయాలని ఏమీ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. మనకి మాట్లాడే సత్తా ఉండాలి, ఓపిక పట్టాలండి. వెంటనే ఇలా పెట్టాము రేపటికి మనకు రీచ్ వెళ్ళిపోవాలంటే లేదు, టైం పడుతుంది. కొంతమందికి నెల రోజులే పడుతుంది, కొంతమందికి సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఎప్పటికైనా మన ఛానల్ అయితే మానిటరైజ్ అవుతుంది, మనకి డబ్బులు అయితే రాకుండా ఖచ్చితంగా వస్తాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పోస్ట్ చేయడం అట్లా, అది కూడా అవన్నీ చేయాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే నా ఛానల్ మానిటరైజ్ అయిపోయింది, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ గూగుల్ పిన్ కూడా వచ్చేసింది అనమాట. త్వరలోనే నేను నా ఫస్ట్ పేమెంట్ తీసుకోబోతున్నాను. ఆ ఫస్ట్ పేమెంట్తో ఏం చేస్తాను, అసలు ఏం కొంటాను, ఎవరికైనా ఇస్తానా, అసలు ఏంటి అని చెప్పేసి నేను నా పేమెంట్ రాగానే, నా గూగుల్ పిన్ వచ్చాక నేను మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ అలాగే నా పేమెంట్ రాగానే కూడా నేను వీడియో చేస్తాను అనమాట. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే రియలీ సారీ అండి. అండ్ నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి. అండ్ నేను ఇంకా మీకోసం మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, అక్క అన్నతో చేయక్క అని చెప్పి. సీరియస్లీ చెప్తున్నాను, చందుకి అసలు మండే టు ఫ్రైడే అస్సలు ఖాళీ ఉండదండి. పాపం పడుకోవడానికి కూడా చాలా తక్కువ టైంలో పడుకుంటాడు. అస్సలు పాపం చందుకి చాలా వర్క్ ఉంటుందన్నమాట. సో వీకెండ్స్లోనే ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఏదైనా కొనాలన్నా మేము వీకెండ్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకనే చందు వీడియోస్లో కూడా పెద్దగా కనిపించడు. కానీ ఈసారి నుంచి ట్రై చేస్తాను చందుని కూడా తీసుకొని రావడానికి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. ఇంకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియదు. అండ్ నేను ఇంకా నెక్స్ట్ గివ్ అవే కూడా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా, నా యూట్యూబ్ ఛానల్ని అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా నచ్చినట్లయితే, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. And thanks for watching. Bye.